హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మాన్సా వ్లాగ్స్ తెలుగు. అందరూ ఎలా ఉన్నారండి? నేనైతే బాగున్నాను. మీరందరూ ఎలా ఉన్నారో తప్పకుండా కామెంట్ చేసేయండి. ఈ రోజు వీడియో వచ్చేసి తొలి ఏకాదశి రోజున అనమాట. ముందుగా మీ అందరికీ తొలి ఏకాదశి శుభాకాంక్షలు. సో తొలి ఏకాదశి రోజున నేను ఎలా పూజ చేసుకున్నాను, అలాగే మేము ఈ రోజు ఏం స్పెషల్ చేసుకుంటాము తొలి ఏకాదశి రోజున. సో ఒక రెసిపీ అయితే ఉంటుంది కదండి, ఈ రోజు ఈ పండగకి రెసిపీ చేసుకోవాలి, లేకపోతే ఈ పండగకి ఈ రెసిపీ చేసుకోవాలని ఒక స్పెషల్ ఉంటుంది కదా. సో తొలి ఏకాదశి రోజున మేమేమి స్పెషల్ చేసుకుంటాం అన్నది చూపిస్తాను. సో వీడియో అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. ఫస్ట్ టైం చూస్తుంటే మాత్రం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే ఒక లైక్ చేయండి. లైక్ చేస్తే కొంతమందికి మన వీడియో అయితే షేర్ అవుతుంది అనమాట. అయితే వీడియోలోకి వెళ్ళిపోదామండి. ఫస్ట్ అయితే నేను కుడుములు అయితే చేస్తున్నాను. ఇదేమి తొలి ఏకాదశి రోజున చేసుకునే రెసిపీ ఏమీ కాదు, కాకపోతే ఏంటంటే ఇంక ప్రసాదం కింద ఉంటుంది, అలాగే పిల్లలకి బ్రేక్ఫాస్ట్ కింద కూడా ఉంటుంది అని చెప్పేసి ఇంక నేనైతే కుడుములు అయితే ప్రిపేర్ చేస్తున్నాను. ఓ స్టవ్ మీద అయితే నూకైతే వేపుకున్నానండి, ఇంకో స్టవ్ మీద వచ్చేసి శనగపప్పు వేపుకొని అందులో వాటర్ అయితే వేసేసాను అనమాట. సో కుడుములకి అయితే ప్రిపేర్ చేసుకుంటున్నాను. ఇంకా వేరే ప్రసాదం ఏమీ చేయట్లేదు అనమాట, ఓన్లీ కుడుములు చేసుకుని ఇంకా అదే దేవుడి దగ్గర అయితే పెడతాను. అయితే ఇంక ఈ లోపల నేను ఏం చేస్తున్నానంటే పిండి దీపాలు పెడితే చాలా మంచిది అంటండి రోజు. సో అందుకే పిండి దీపాలు చేద్దామని చెప్పేసి ఇంక మార్నింగ్ లేచిన వెంటనే నేను బియ్యం అయితే నానబెట్టేశాను. నానబెట్టేసిన తర్వాత ఫ్యాన్ కింద ఆరేసాను అనమాట. అంటే ఒక క్లాత్ వేసి క్లాత్ మీద మొత్తం అంతా బియ్యం వేసేసి ఆరబెట్టాను. ఇప్పుడు అట్లా ఏం చేస్తున్నానంటే పౌడర్ కింద అయితే చేస్తున్నాను అనమాట. ఇవన్నీ ఏంటంటే నేను ఒక పంతులు గారు అయితే చెప్పారనమాట యూట్యూబ్లోని. సో సరేలే, ఎలాగో మామూలుగా దండం పెట్టుకుంటాం కదా, సో ఎలాగో ఈ పిండి దీపాలే కదా చేసుకుందాము, చేసుకుని దండం పెట్టుకుంటే పోయింది ఏముంది, కొంచెం లేట్ అవుతుంది అని చెప్పేసి నేను ఇలా అయితే చేసుకుంటున్నాను. ఈ లోపల అయితేని కుడుములకి అయితే ఉడికిపోయిందండి. ఇంక స్టవ్ అయితే ఆఫ్ చేసాను. ఇంక చల్లారుతుంది అని చెప్పేసి అలా మూత పక్క తీసి పెట్టాను అనమాట. సో బియ్య పిండి అయితే రెడీ చేసుకున్నానండి. అందులోనే మిక్సీ జార్లోనే బెల్లం అయితే వేసుకుని ఇలా సన్నగా తురుముకున్నాను. అది కొంచెం ముద్ద అయిందనమాట. సో ఈ బియ్యం పిండిలో ఏంటంటే బెల్లం అయితే వేసుకోవాలి. బెల్లం వేసుకుని ఒకసారి బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఆవు పాలండి, ఆవు పాలు వేసుకొని ముద్దలా అయితే చేసుకోవాలన్నమాట. సో ఒకేసారి వేస్తే మళ్ళీ అది పలచన అయిపోతే పిండి ఉండదు, అందుకే కొంచెం కొంచెం యాడ్ చేసుకుంటా ఇలా పిండి దీపాలు అయితే చేసుకుంటున్నానండి. సో ఈ విధంగా చేసుకొని మొత్తం అన్నీ చేసుకోవాలన్నమాట. నేను ఫస్ట్ టైం చేశాను కానీ నాకు షేప్ అంత రాలేదు. సో ఎలాగోలా అయితే కష్టపడి చేసేసాను అనమాట దీపాలు అయితేని. ఇలా చేసుకున్న దీపాలకి నేను నామాలు అయితే వేస్తున్నానండి. ఇలా గంధం తీసుకుని ఈ విధంగా అయితే నామాలు అయితే వేస్తున్నాను అనమాట. నా దగ్గర గంధము ఇక్కడ పొడి గంధం అయితే దొరకలేదు, అది ఒక ముద్ద గంధం అయితే ఉన్నదనమాట. దాంతో ఈ విధంగా అయితే నామం వేసేసి కుంకుమ బొట్టు అయితే పెట్టేశానండి. ఇక నేను వెంకటేశ్వర స్వామి ఫోటో అయితే తీసుకుంటున్నానండి. విష్ణుమూర్తి లక్ష్మీదేవి ఫోటో అయినా తీసుకొచ్చండి, నా దగ్గర వెంకటేశ్వర స్వామి ఫోటో ఉన్నదని చెప్పేసి ఈ ఫోటోకి అయితే నేను పూజ అయితే చేసుకుంటున్నాను అనమాట. ఫస్ట్ అయితే పూలు అయితే పెట్టానండి, తర్వాత పిండి దీపాలు అయితే చేసుకున్నాం కదా. సో పిండి దీపాలు అయితే ఈ విధంగా పెట్టుకుంటున్నాను. యాక్చువల్లీ తమలపాకుల్లో వేసి పెట్టాలి, తమలపాకులు అయితే నాకు అవైలబుల్గా లేవన్నమాట. అందుకే ఈ విధంగా కింద అయితే పెడుతున్నానండి. అందులో నూనె వేసి ఒత్తులు అయితే వేస్తున్నాను. రెండు ఒత్తులు కలిపి అయితే ఒకే దీపం కింద అయితే చేసుకుంటున్నాను అనమాట. పిండి దీపాలు అన్నట్లోనే నూనె వేసి ఈ విధంగా అయితే ఒత్తులు అయితే పెట్టుకున్నానండి. ఇంక వీటికైతే మొత్తం అన్ని పువ్వులు అయితే పెడుతున్నాను అనమాట చుట్టూరుని. సో ఈ విధంగా పువ్వులు పెట్టిన తర్వాత నా దగ్గర మామూలు దీపాలు కూడా ఉన్నాయి. సో మొత్తం 5 దీపాలు అవుతాయి కదా అని చెప్పేసి ఆ దీపకుండలు కూడా ఈ విధంగా అయితే పెట్టుకున్నానండి. అందులో కూడా ఆయిల్ వేసుకొని 2 ఒత్తులు కలిపి ఒకే దీపం కింద అయితే పెట్టుకుంటున్నాను అనమాట. సో ఈ విధంగా పెట్టుకొని మొత్తం అన్ని పువ్వులు అయితే పెట్టుకున్నానండి. అలాగే మనం ఏ పూజ చేసినా సరే ఫస్ట్ మనకి వినాయకుడు అయితే ఉండాలి కదండి. సో అందుకే నేను పసుపుతో వినాయకుడిని అయితే చేసుకున్నాను. పసుపుతో వినాయకుడిని చేసుకున్నాను కదండి, కుంకుమతో బొట్టులు పెట్టి ఇంకా పువ్వులు అయితే అలంకరిస్తున్నాను అనమాట. సో ఈ విధంగా పూలు పెట్టుకుని పూజ అయితే చేసుకుంటున్నానండి. ఈ తొలి ఏకాదశి నుంచేనండి మనకి పండుగలన్నీ స్టార్ట్ అవుతాయి. ఫస్ట్ ఈ పూజ నుంచే మిగతా పండుగలన్నీ వస్తాయి అనమాట. సో వరలక్ష్మి వ్రతం, దీపావళి ఇవన్నీ ఇక్కడ నుంచే స్టార్ట్ అవుతాయి. అయితే ఈ తొలి ఏకాదశి పూజ అంటండి మిస్ కాకుండా చేసుకోవాలంటండి, ఇది చాలా మంచిదంట పూజ. ఈ రోజు ఉపవాసం ఉన్నా సరే ఇంకా మంచిదంటండి. నేనైతే మార్నింగ్ నుంచి ఉపవాసం అయితే ఉన్నాను, అంటే సాయంత్రం దాకా నేను ఉపవాసం అయితే ఉంటున్నాను అనమాట. సో ఉపవాసం ఉండి నేను ఈరోజు పూజ అయితే చేసుకుంటున్నాను. సో దీపాలన్నీ వెలిగిస్తున్నానండి. ముందైతే వినాయకుడికి అయితే పూజ చేసేసాను. వినాయకుడికి పూజ చేసిన తర్వాత ఇప్పుడు దీపాలన్నీ వెలిగించి అప్పుడు స్వామివారికి అయితే నేను పూజ అయితే చేసుకుంటాను. సో పసుపు, కుంకుమ, అక్షింతలు, గంధం ఇవన్నీ వేసుకొని అయితే నేను పూజ అయితే చేసుకుంటున్నాను.
సో అలాగే ముందే మనం ప్రిపేర్ చేసుకున్న నైవేద్యం కూడా పెట్టుకుంటున్నానండి. కుడుములు అయితే పెట్టుకుని ఈ విధంగా హారతి అయితే ఇస్తున్నాను అనమాట. అయితే మీరందరూ ఎలా చేసుకున్నారు ఏంటన్నది పూజ కామెంట్ చేయండి. ఈ పూజ చాలా మంచిదంటే అండి, ఇలా పిండి దీపాలతో చేసుకుంటే ఇంకా మంచిదంట. సో ఈ ఒత్తులు వేసాను కదండి, ఆ ఒత్తుల పొదులు ఇందులో గుండు ఒత్తులు ఉంటాయి కదండి, అంటే గుండ్రంగా ఉండి ఒత్తులు అవి ఉంటాయి కదా, ఆ ఒత్తులు వేసుకుంటే ఇంకా మధ్యలో దీపంలా అయితే ఉంటుంది అనమాట. నా దగ్గర అవి లేవని చెప్పేసి ఈ ఒత్తులు అయితే వేసాను. సో నా పూజ అయితే ఈ విధంగా సింపుల్గా అయితే చేసుకున్నానండి. మీరు ఎలా చేసుకున్నారు ఏంటన్నది తప్పకుండా కామెంట్ చేయండి. సో చూస్తున్నారు కదండి, తర్వాత అయితే కొబ్బరికాయ కూడా కొట్టాను, మీకు చూపించడం మర్చిపోయాను అనమాట. దండం పెట్టుకో. దీపం దీపం పిల్లలిద్దరిని రమ్మన్నానండి. ఇద్దరు దండం పెట్టుకుంటున్నారనమాట. అక్కడ దండం పెట్టుకునేది ఎలా ఉన్నా సరే కుంకుమ పసుపు మాత్రం చాలా వాడుతున్నారనమాట అక్కడ. సో మా అబ్బాయి అయితే పెట్టుకుని వెళ్ళిపోయాడు. ఇంక మా అమ్మాయి అయితే మళ్ళీ వచ్చిందనమాట. మా అమ్మాయి కూడా ఇంక పూజ అయితే చేసుకుంటుంది. హాయ్ ఎవ్రీవన్. సో పూజ అయితే అయ్యిందండి. ప్రశాంతంగా పూజ అయితే చేసుకున్నాను. ఇంక పూజ చేసుకునే ముందు ఇంక రెడీ అయితే అవ్వలేదనమాట. ఫుల్ హడావుడిగా టెన్షన్గా చేసుకున్నాను. అంటే ఇంకా లేట్ అయిపోతుందని చెప్పేసి కొంచెం త్వరగా చేసుకున్నాను అనమాట. ఇప్పుడే రెడీ అయ్యి అయితే వచ్చాను. కాకపోతే ఫ్యాన్ కట్టేసాను, చెమటలు కారిపోతున్నాయి. సో పూజ అయితే బాగా చేసుకున్నానండి. మీరు ఎలా చేసుకున్నారు అన్నది కామెంట్ చేయండి. అయితే ఈరోజు మేము అంటే స్పెషల్ ఏంటంటే ఈరోజు ఆరతి అయితే చేసుకుంటాం అనమాట. మేము అంటే తొలి ఏకాదశి రోజున మేము ఆరతి అయితే ప్రిపేర్ చేసుకుంటాము. నేను నిన్న కొన్ని వీడియోస్ అయితే చూసానండి. చాలామంది పేలాలు పౌడర్ చేసి అందులో బెల్లం మిక్స్ చేసుకుని తింటారంట ఈరోజు. మా సైడ్ అయితే అలా ఏముండదండి. మేమైతే ఆరతి అయితే ప్రిపేర్ చేసుకుంటాము. ఆరతి అంటే మీకు అర్థమైందో అర్థం కాలేదో, చాలా మంది తెలిసి ఉండదేమో ఆరతి అంటేని. అంటే ఈ పేరు ఆరతి అంటే ఏంటంటే బెల్లం తాలికలు అని చాలా మంది అంటూ ఉంటారు, పాల తాలికలు అని చెప్పేసి అంటూ ఉంటారు. మేమైతే ఆరతి అంటాం అనమాట. సో మేము ఎలా చేసుకుంటామన్నది చూపిస్తాను ఈ వీడియోలని, స్కిప్ చేయకుండా చూడండి. అయితే ఇంకా లంచ్కి వచ్చేసి ప్రిపేర్ చేయాలి. ఈరోజైతే నేను ఉపవాసం అయితే ఉంటున్నానండి. అంటే నిన్న అంటే యూట్యూబ్లో పంతులు గారు వీడియోస్ గట్రా వస్తాయి కదండి, అలా చూస్తే ఈరోజు ఉపవాసం ఉంటే మంచిదని చెప్పేసి అన్నారనమాట. సో అందుకే ఇంకా సాయంత్రం దాకా ఉపవాసం అయితే ఉంటాను. సాయంత్రం దాకా ఇంకేమీ తిన్నాం. ఇంకా సాయంత్రం అప్పుడు తీసుకుంటాను అనమాట ఏదో ఒకటి. అంటే రైస్ కాకుండా బ్రేక్ఫాస్ట్ కింద తీసుకుంటాను అనమాట. అంటే టిఫిన్లా అయితే తీసుకుంటాను ఏదో ఒకటి. సో అది ఇప్పుడైతే పిల్లలకి మా హస్బెండ్కి అయితే ప్రిపేర్ చేయాలి. తర్వాత ఇంకా లంచ్ ప్రిపేర్ చేసిన తర్వాత అప్పుడు ఆరతి అయితే చేస్తానండి. నేను ఎలా చేస్తానన్నా చూపిస్తాను. ఈ ఆరతి అయితే చాలా బాగుంటుంది. ఇంకా ఫ్రిడ్జ్లో పెట్టుకొని తిన్నామంటే చల్లగా ఇంకా చాలా బాగుంటుంది. మా అబ్బాయి ఇంటికాడ ఉన్నాడంటే టీవీ సౌండ్ ఎంత పెడతాడంటే, ఆ చించాన్ గడు అంటే అండి, ఆ చించాన్ గడిని అస్సలు వదలట్లేదు. ఇంకంత మాట ఆడి వీడియోసే చూస్తూ ఉన్నాడు. వాళ్ళ డాడీ తిడతానే ఉన్నాడు. వాళ్ళ డాడీ లేనప్పుడు అయితే చూస్తూ ఉంటాడు అనమాట. సో అది అలాగే ఫస్ట్ టైం చూస్తుంటే మాత్రం ప్లీజ్ అండి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయడం మర్చిపోకండి. ఒక లైక్ చేయండి, ఇంకొంతమంది మన వీడియో అయితే షేర్ అవుతుంది అనమాట. అయితే మన ఛానల్ అయితే 2000 సబ్స్క్రైబర్స్ అయితే రీచ్ అయ్యామండి. నాకైతే చాలా హ్యాపీగా ఉంది. అది కూడా నిన్నే రీచ్ అయ్యామన్నమాట. ఒక బఠానీ చాట్ అదే బఠానీ ఎలా స్టోర్ చేసుకోవాలి అన్నది ఒక షార్ట్ వీడియో అయితే పెట్టాను అనమాట. ఆ షార్ట్ వీడియోకి నాకు 35 సబ్స్క్రైబర్స్ అయితే వచ్చారనమాట. అదొక షార్ట్కే. అది మొన్న పెట్టి చాలా రోజులైంది కానీ అది ఇప్పుడు ఈ రోజు అయితే ట్రెండ్లోకి అయితే వెళ్ళింది, అంటే యూస్లోకి అయితే వెళ్ళింది అనమాట. దానికి 35 సబ్స్క్రైబర్స్ అయితే వచ్చారు. నాకైతే చాలా హ్యాపీ అనిపించింది. సో తొలి ఏకాదశి రోజున మనం 2000 సబ్స్క్రైబర్స్ అయితే రీచ్ అయ్యాము. 2002 ఉన్నారనమాట సబ్స్క్రైబర్స్ అయితేని. సపోర్ట్ చేస్తూ ఉండండి, ఇంకా మంచి వీడియోస్ అయితే వస్తాయన్నమాట. నాకైతే చాలా హ్యాపీగా ఉందండి. మీ అందరికీ థ్యాంక్ యూ సో మచ్. ఇలాగే నేను సపోర్ట్ చేస్తూ ఉండండి. సో నేను లాంగ్ వీడియోస్ చేసి లాంగ్ వీడియోస్లో నుంచి షార్ట్ వీడియోస్ ఎందుకు చేస్తానంటే మనకి సబ్స్క్రైబర్స్ అన్నది షార్ట్ వీడియోస్లో నుంచి వస్తారనమాట. అందుకే లాంగ్ వీడియోస్లో కూడా షార్ట్ వీడియోస్ కట్ చేసి ఇంకా షార్ట్ల కింద అయితే అప్లోడ్ చేస్తున్నాను. సో మనకి పెద్ద వీడియోస్ కన్నా ఎక్కువ షార్ట్ వీడియోస్కే రీచ్ అన్నది ఎక్కువ ఉంటుంది అనమాట. సో అదనమాట. ఇంక ఇలాగే సపోర్ట్ చేస్తూ ఉండండి, మంచి వీడియోస్ అయితే వస్తాయి. సో ఇక్కడైతే వీడియో కట్ అవుతుంది. ఇప్పుడైతే లంచ్కి ప్రిపేర్ చేయాలి. లంచ్కి ప్రిపేర్ చేసిన తర్వాత అప్పుడు ఆరతి ఎలా చేసుకోవాలన్నా చూపిస్తానండి. సో చూస్తూ ఉండండి.
థ్యాంక్ యూ సో మచ్ అండి. 2K సబ్స్క్రైబర్స్ అయితే రీచ్ అయ్యాం కదా మన ఛానల్లోని. నాకు విష్ చేసిన వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ సో మచ్. ఇలాగే నేను సపోర్ట్ చేస్తూ ఉండండి. ఇంకా మంచి మంచి వీడియోస్ అయితే వస్తాయి. ఇప్పుడైతే నేను లంచ్కి అయితే ప్రిపేర్ చేస్తున్నానండి. ఈరోజు లంచ్కి వచ్చేసి ఏంటంటే గ్రీన్ పీస్ అనమాట. అవి నేను స్టోర్ చేసుకున్నాను కదా గ్రీన్ పీసు, అవైతే తీసుకుని ముందు వాటర్లో అయితే వేసుకున్నాను. అందులో బంగాళదుంప ఇంకా వంకాయ వేసి కర్రీ అయితే చేస్తున్నానండి. ఇంకా వాళ్ళకి కాబట్టి ఇంకా సింపుల్గా అలా చేస్తున్నాను అనమాట. ఇంకా పులిహోర ఇవేమీ చేయట్లేదు, ఎందుకంటే మా అమ్మాయికి వెయిట్ చేసేసింది. మా అబ్బాయి ఏమో పులిహోర తిండు, ఇంకా మా హస్బెండ్ ఒకరే తినాలి, ఇంకెందుకులే అని చెప్పేసి ఇంక చేయలేదన్నమాట. ఇంకెందుకే కర్రీ అయితే వండేస్తున్నాను. ఈ కడాయిలో కొంచెం ఆయిల్ వేసుకున్నాను, అందులో పచ్చిమిర్చి ఆనియన్స్ వేసుకుని అవి ఫ్రై అయిన తర్వాత టమాటోస్ అయితే వేసుకున్నాను. టమాటోస్ కూడా బాగా మగ్గిపోయిన తర్వాత గ్రీన్ పీస్ ఇంకా బంగాళదుంప అయితే వేసానండి. ఫస్ట్ అయితే ఈ రెండిట్ల కాంబినేషన్ చేద్దాం అనుకున్నాను, కాకపోతే మళ్ళీ నైట్కి కూడా ఉండాలి కదా, మళ్ళీ తక్కువ అయిపోద్దామని చెప్పేసి మళ్ళీ ఇందులో వంకాయ అయితే యాడ్ చేశాను అనమాట. అయితే ఇక్కడ మసాలా వేసాను కదండి, అది నూరిన మసాలా అనమాట. అంటే నూరిన మసాలా అంటే మిక్సీ చేసిన మసాలా అనమాట. ఇంతకుముందు వీడియోలో చెప్పాను కదా, ఇలా నాకు మిక్సీ చేసిన మసాలా వేసుకుంటే చాలా ఇష్టం అని చెప్పేసి. సో అలా మిక్సీ అయితే చేశాను, కాకపోతే అందులో గసగసాలు అయితే లేవన్నమాట. సో ఆ మసాలా అంతా వేసేసిన తర్వాత అందులో ఉప్పు కారం పసుపు వేసాను. అలాగే వంకాయలు కూడా ఇప్పుడు కట్ చేసి వేసానండి. ఇంక సరిపోదేమో అనిపించి ఇప్పుడు వేసి మళ్ళీ కాసేపు మూత పెట్టేసాను అనమాట. సో మూత పెట్టేసి ఇంకా ఒక 2 minutes మగ్గనిచ్చిన తర్వాత మూత తీసి కొంచెం వాటర్ అయితే వేసి మూత పెట్టేసాను అనమాట. అంతేనండి, ఇంకా కర్రీలు ఇంకేమీ యాడ్ చేయాల్సిన అవసరం లేదు. ఇంకా దగ్గరగా అయ్యేదాకా ఉంచేయడమే. చేతి తైలద్దు. మా హస్బెండ్ అయితే పిల్లలిద్దరిని ఆఫీస్కి అయితే తీసుకెళ్లారండి. అది ఆఫీస్ కీ అయితే పైన ఉండిపోయింది అనమాట. ఇంకా కీ ఇమ్మని కిటికీలో నుంచి అయితే కీ అయితే ఇచ్చేసాను. నేను ఇంకా వంట చేస్తా ఉన్నాను కదండి, లోపల పార్సల్ అయితే వచ్చిందనమాట. ఈ పార్సల్ ఏంటంటే మా హస్బెండ్కి డ్యూటీకి సంబంధించిన ఏయో ఆర్డర్ చేస్తూ ఉంటే ఆయనకి ఏవో పాయింట్స్ ఏ వచ్చినాయంట. సో ₹1 ఈ ప్రోడక్ట్స్ వస్తున్నాయని చెప్పేసి అన్నారనమాట. సో ₹1 కదా, సరేలే చూద్దామని చెప్పేసి మా హస్బెండ్ అయితే చెక్ చేశారు. చెక్ చేసిన తర్వాత ఈ ఫేస్ వాష్లు అయితే వచ్చినాయండి 3. ఈ కంపెనీ వచ్చేసి ద మామ ఏదో ఉన్నదండి, సంథింగ్ నాకు అంత గుర్తులేదు కానీ. సో కంపెనీ అయితే మంచిదా అనిపించింది. అయితే చెప్పాను కదా ₹1 మొత్తం ఈ ఫేస్ వాష్ వస్తుందని చెప్పేసి అనుకుని పేమెంట్ చేయడానికి అయితే వెళ్ళారు. పేమెంట్ చేసే టైంకి అది 200 అయితే చూపించింది. మామూలుగా ఒరిజినల్ రేట్ చూస్తేనేమో ఇంకా ఎక్కువ ఉన్నదనమాట. సో సరేలే అని చెప్పేసి ఆర్డర్ చేశారు. నేనైతే ఒక ఫేస్ వాష్ అయితే వాడుతున్నాను, అది నాకు డాక్టర్ సజెస్ట్ చేశారనమాట. సో అది వాడుతున్నాను, అది అయిపోయింది. సరేలే అయిపోయింది కదా అని చెప్పేసి ఇదైతే ఆర్డర్ చేశారు. అయితే ఇంకా అది పక్కన పెట్టేశాను. తర్వాత కర్రీ అయితే ప్రిపేర్ అయిపోయిందండి, రైస్ కూడా పెట్టేశాను, రైస్ కూడా అయిపోయింది. ఇంకా పిల్లలైతే మా హస్బెండ్ లంచ్ అయితే చేశారు. ఇప్పుడైతే నేను ఆరిదైతే ప్రిపేర్ చేస్తున్నాను. అయితే నేను ఒక గ్లాసే చేస్తున్నాను అనమాట. ఏమో పిల్లలు తింటారో లేదో తెలీదు, మళ్ళీ తినకపోతే వేస్ట్ అయిపోద్ది కదా ఎక్కువ చేసుకున్నా అని చెప్పేసి ఓన్లీ ఒక గ్లాసే చేస్తున్నాను అనమాట. ఒక గ్లాసు బియ్యం పిండి అయితే తీసుకున్నాను. ఇప్పుడు స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకున్నాను. ఈ కడాయి ఎందుకంటే మనకి పిండి ఉడకబెట్టుకోవడానికి అనమాట. నేను గ్లాసు పిండి తీసుకున్నాను కదండి, గ్లాసు పావు వాటర్ తీసుకున్నాను. సో ఫస్ట్ ఈ గ్లాస్ వేసేసి అలాగే గ్లాసులో సకానికన్నా తక్కువ వాటర్ అయితే వేసాను అనమాట. అంటే మళ్ళీ ఎక్కువ అయిపోయింది అనుకోండి బాగా పల్చగా అయిపోతుంది, అందుకే సమానంగా అయితే వేసుకోవాలన్నమాట. గ్లాస్కి గ్లాసు పావు వాటర్ అయితే సరిపోతాయి. ఇప్పుడు ఇందులో వచ్చేసి ఏంటంటే నేను కొంచెం సాల్ట్ అయితే యాడ్ చేసుకుంటున్నాను. మనకి పిండికి ఎంత సాల్ట్ సరిపోతుందో అంత సాల్ట్ అయితే వేసుకోవాలి. ఇది వేసుకున్న తర్వాత వాటర్ అంతా బాగా మరగాలండి, అదంతా బాగా మరిగి దాకా ఉంచుకోవాలన్నమాట. అయితే ఈ లోపల నేను గరిటె పెట్టి తిప్పుతా ఉన్నాను. మనకి అది ఏంటంటే సాల్ట్ అంతా కరగాలి కదా, అందు గురించి అని గరిటె పెట్టి తిప్పేశాను. మనం తక్కువ వాటర్ కాబట్టి తొందరగా మరిగిపోయి అనమాట. ఇందులో అయితే పిండి అయితే వేసేసానండి. పిండి వేసేసి ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసుకొని మనకి పైన మూత పెట్టేసి కాసేపు అయితే ఉంచాలన్నమాట. కాసేపు ఉంచితే ఏంటంటే ఆ పచ్చివాసన అంతా పోతుంది, అప్పుడు ఉక్కుతుంది అనమాట. అంటే ఉక్కడం అంటే ఉడుకుతుంది. సో అందుకే కాసేపు అలా ఉంచేసి స్టవ్ మీద మూత పెట్టేసుకోవాలి. సో సిమ్లో అయితే పెట్టాలండి, పెద్ద మంట పెట్టామంటే మనకి అది మాడిపోతుంది.
ఇప్పుడైతే నేను బెల్లం తీసుకుంటున్నాను. సో బెల్లం ఏంటంటే మనకి పౌడర్ కింద అయితే చేసుకోవాలి. సో అందుకే నేను ఏం చేస్తున్నానంటే ఒక కవర్లో వేసి చితగొడుతున్నాను అనమాట. ఇవైతే డిమార్ట్ నుంచి తీసుకొచ్చిన కవర్లు అండి. మనకి పప్పులు బియ్యం ఇవి వేసుకుని తెస్తాం కదా, అవి చాలా స్ట్రాంగ్ ఉంటాయి డిమార్ట్లో కవర్లో. అందుకే నేను పాడాను అనమాట. ఇలా ఏదైనా చేసుకోవడానికి ఉంటుంది, లేదంటే తుక్కేసుకుని పాడేయడానికన్నా ఉంటుంది కదా అని చెప్పేసి అన్ని కవర్లు కలిపి ఒక కవర్లో పెట్టి అలా దాస్తూ ఉంటాను అనమాట. అయినా డిమార్ట్లో కవర్లు అయితే చాలా స్ట్రాంగ్గా ఉంటాయండి. అంటే మామూలు సూపర్ మార్కెట్లో అంటే చాలా పల్చగా ఉంటాయి, కానీ ఇవైతే చాలా స్ట్రాంగ్గా ఉంటాయి కవర్స్. ఇంకొన్ని బెల్లం అయితే ఈ విధంగా కవర్లు వేసేసి దాన్ని అయితే బాగా చెదగొట్టేసాను అనమాట, చిన్న ముక్కలు అయ్యేదాకాని. సో ఇప్పుడైతే స్టవ్ కూడా ఆపేసాను. ఇంకా అదైతే బాగా ఉక్కుపోయింది. ఇంకా చల్లారాలన్నమాట. చల్లారిన తర్వాత అప్పుడు చేసుకోవాలి. ఈ లోపలైతే బెల్లం అంతా చెదగొట్టేసాను కదండి, దానికి కొలత ఉండాలి కాబట్టి గ్లాసులు అయితే వేసుకుంటున్నాను. సో ఈ విధంగా మొత్తం అంతా గ్లాసులు అయితే వేసేసాను. ఇప్పుడు పిండి అయితే చల్లారిపోయింది. ఇదంతా ఒక ప్లేట్లో అయితే వేసుకోవాలి. ఒక ప్లేట్లో వేసుకొని ఒకసారి మొత్తం అంతా బాగా నలుపుకోవాలన్నమాట, ముద్ద అయ్యేలాగా. సో ఇలా పొడి ఆడుతూ ఉండకూడదు. అందుకే ఒకసారి మొత్తం పిసికేసుకున్నామంటే మనకి ఒక ముద్దలా అయితే వస్తుంది అనమాట. సో ఈ విధంగా కొంచెం కాలుతుందండి, అయినా కానీ మొత్తం అంతా ఈ విధంగా ముద్దలు అయితే చేసాను. కొంచెం వాటర్ తడి చేసుకున్నాం అనుకోండి మనకి చేతికి కూడా అంటుకోకుండా ఉంటుంది అనమాట. సో ఇప్పుడు ఏంటంటే మనకి ఇవి ఒక పొడవ షేప్ అయితే చేసుకోవాలి. దానికోసం అని చెప్పేసి ఒక కంచం అయితే తీసుకున్నాను. కంచం మీద కొంచెం పొడి పిండి అంటే బియ్యం పిండి యాడ్ చేసుకుంటా ఇలా పొడవగా అయితే చేసుకోవాలన్నమాట. సో ఈ విధంగా పొడవుగా చేసుకొని ఒక ప్లేట్లో అయితే పెట్టుకోవాలి. జాగ్రత్తగా పెట్టుకోవాలి, ఇరిగిపోతాయి అనమాట. అంటే మనం చేసినప్పుడు ఇంకా ఇరిగిపోతాయి, కానీ ఇప్పుడు కొంచెం ఇలా పెద్దగా వేసుకుంటే అందులోకి వెళ్ళినప్పుడు కొంచెం ఇరుగుతాయి అనమాట. సో అన్నీ ఇంకోటి ఈ విధంగా ప్రిపేర్ చేసుకున్నాను. ఇందులో ఏంటంటే సగం పిండి ఏమో ఇలా చేసుకున్నాను, ఇంకో కొంచెం పిండి వచ్చేసి ఏంటంటే ఉండలు అయితే చేస్తాను. సో ఉండలు అయితే బాగుంటాయని నాకు ఉండలు అయితే ఇష్టం అనమాట. అందుకే కొన్ని నెయ్యి అయితే ప్రిపేర్ చేస్తాను. ఇవి చేయడానికి టైం ఎక్కువ పడుతుంది తప్ప మిగతా ప్రాసెస్ అంతా చాలా ఈజీ. సో ఇంకోండి ఇలా అయితే ఉండలు అయితే చేసుకున్నాను అనమాట. వెనకాల మా అమ్మాయి చూడండి, నేను చూడలేదు మా అమ్మాయి వెనకాల ఉన్నదని చెప్పేసి ఎలా చేస్తుందో, ఫింగర్స్ చూడండి ఎలా పెడుతుందో. సో అక్కడైతే పొడి పిండి ఉంది, ఆ పిండి అట్టుకుని అయితే వెళ్ళిపోతుంది. సో చూసారు కదండి, ఈ విధంగా అయితే మొత్తం అన్ని ప్రిపేర్ చేసుకున్నాను. ఇప్పుడైతే పాకం పెట్టుకోవాలి. పాకం అంటే ఏమీ లేదు, దీనికి అంత పాకం రావాల్సిన అవసరం కూడా లేదనమాట. బెల్లం కరిగితే సరిపోతుంది. ఒక గ్లాసు పిండి తీసుకున్నాం కదండి, దానికి గ్లాసు పావు బెల్లం అయితే వేసుకోవాలన్నమాట. మీరు కాలితే సగం బెల్లం సగం వచ్చేసి షుగర్ కూడా వేసుకోవచ్చు. సో నేనైతే మొత్తం అంతా బెల్లమే వేసాను. దీనికి 2 గ్లాసుల పావు వాటర్ అయితే వేసాను అనమాట. అంటే గ్లాసు పావు బెల్లం తీసుకున్నాం కదండి, గ్లాస్కి 2 గ్లాసులు వాటర్ అయితే వేసేసాను. అలాగే ఇంకో పావు గ్లాసు ఎక్స్ట్రా అయితే వేసాను అనమాట. సో ఇప్పుడైతే మనకి అది పాకం ఏమీ రావాల్సిన అవసరం లేదని చెప్పాను కదండి, బెల్లం కరిగితే సరిపోతుంది. ఇందులో ఏంటంటే మనకి కొబ్బరికాయ వేసుకుంటే చాలా బాగుంటుందండి. దేవుడికి పొద్దుట కొబ్బరికాయ కొట్టాను కదా, సో అదొక చెక్క తెచ్చి ఇలా ముక్కల కింద అయితే చేస్తున్నాను. మిక్సీ జార్లో వేసేసి అలా ఒకసారి ఇలా తిప్పామనుకోండి మనకి కోరినట్టు అయితే వచ్చేస్తుంది అనమాట. సో అదైతే అయిపోయింది. ఈ లోపల రోల్ తీసుకొని అందులో ఒక 3 ఇలాచీ అయితే వేసుకొని దంచుకున్నాను. ఇదేం పౌడర్ ఏం అవసరం లేదు, ఈ విధంగా అది నలిగితే సరిపోతుంది అనమాట. ఇప్పుడైతే బెల్లం అయితే కరిగిపోయిందండి. బెల్లం కరిగిపోయిన తర్వాత ఇందులో ఏంటంటే కొబ్బరికాయ వేసుకోవాలన్నమాట. కొబ్బరికాయ తురుముకున్నాం కదా ఇప్పుడు, సో అదంతా ఇందులో అయితే వేసేసాను. సో ఇది వేసేసిన తర్వాత ఇంక ఇలాచీ పౌడర్ కూడా వేసేసుకోవాలన్నమాట. ఇది వేసేసుకొని ఒక్కసారి మరికొచ్చిన తర్వాత అప్పుడు ముందుగా ప్రిపేర్ చేసుకున్న ఆ వరిపిండి అట్లా ఏమంటారంటే తాలికలు అంటారనమాట. సో ఈ తాలికల్ని ఇందులో అయితే వేసేసుకోవాలి. యాక్చువల్లీ ఇట్లా తాలికలు అంటాం, కానీ మామూలుగా అయితే మేము పాములు అంటాం అనమాట. సో చిన్నప్పుడు ఎప్పుడు పాములు అనేవాళ్ళము. సో ఇప్పుడు అలా అంటే బాగోదని చెప్పేసి తాలికలు అయితే అంటున్నాను. ఇవి ఏంటంటే అన్నీ ఒకసారి వేసుకోకూడదండి, కొన్ని వేసాను. కొన్ని వేసిన తర్వాత అది ఒకసారి మరుగు వచ్చిన తర్వాత ఇంకో కొన్ని అయితే యాడ్ చేసుకుంటున్నాను. అంటే ఒక 3 టైమ్స్ అయితే వేసాను అనమాట. సో మళ్ళీ వేసాను, మళ్ళీ పొంగు వచ్చిన తర్వాత మళ్ళీ ఇంకోటి వేసాను. అలా ఒక 3 టైమ్స్ అయితే వేసుకున్న తర్వాత ఇందులో 1 స్పూన్ వచ్చేసి వరిపిండి అయితే వేసుకోవాలి చిక్కదనం కోసం. యాక్చువల్లీ అందులో ఇంకా ఇడిపోతుంది కాబట్టి చిక్కదనం వస్తుంది. 1 స్పూన్ యాడ్ చేసుకుంటే ఏంటంటే మనకి పలుచగా ఉండకుండా చిక్కగా అయితే ఉంటుంది అనమాట. అంతేనండి, ఇంకా దగ్గరగా అంటే ఉడికేదాకా ఉడికించుకోవడమే. దానికి ఫుల్గా మూత అయితే పెట్టకూడదు, ఒక హాఫ్ పెట్టేసి తర్వాత అలా ఉంచేయాలి, లేదంటే పొంగిపోతుంది అనమాట. ఇక్కడ మా పిల్లల యాక్షన్ చూడండి ఏం చేస్తున్నారో. అన్నా చెల్లెలు సాంగ్ ఉంటుంది కదండి, అందరూ ఎలా చేస్తారో మా అమ్మాయి అలాగే చేస్తుంది అనమాట ఇప్పుడు అలాన్నికి. సో పక్కన సాంగ్ వస్తూ ఉంటే ఇలా యాడ్ చేస్తున్నారు.
ఆ సినిమాలో ఏంటంటే ఇలా అన్నీకి రాఖీ కడుతుంది కదండి, అలాగే చేయాలని చెప్పేసి మా అమ్మాయి దేవుడి దగ్గరికి వెళ్ళి ఆ పువ్వులు కుడుములు ఇవన్నీ తీసుకుని వచ్చింది. ఆ కుడుములు అంట లడ్డు అంట అన్నీకి తినిపిస్తుంది, మళ్ళీ అన్నీని తినిపించమన్నది. సో ఫస్ట్ అయితే ఒకసారి అయిపోయిందండి, ఇది సెకండ్ టైం అనమాట. నేను వీడియో తీస్తాను మళ్ళీ చేయండి అంటే ఆవిడ మళ్ళీ చేస్తున్నారనమాట. సో ఈ కుంకుమ ఇవన్నీ తెచ్చారు కదండి, మొత్తం ఇల్లంతా ఎలా చేస్తారన్న చూపిస్తాను. తర్వాత అయితే ఈ పువ్వులన్నీ ఇంకోండి ఇలాగా మొత్తం రేకలు తీసేసి వాళ్ళ చెల్లికి అయితే వేసాడు. తర్వాత ఏమో విన్నేమో అన్నీకి వేస్తూ ఉన్నదనమాట. సో ఆరిదైతే రెడీ అయిపోయిందండి. సో అడుగు పడుతుంది అనమాట, తిప్పుకుంటూ ఉండాలి స్లోగాని. సో ఇంకోటి ఈ విధంగా అయితే దగ్గరికి వస్తుంది, ఇంకా కొంచెం దగ్గరికి అయితే రావాలన్నమాట. కింద స్టీల్ గిన్నె కదండి, నా దగ్గర పెద్ద గిన్నె ఉంది, లేదంటే ఇంకా చిన్న గిన్నె ఉందనమాట, మీడియం గిన్నె లేదు. అందుకే ఇంక ఈ పెద్ద గిన్నెలో అయితే ఖాళీగా ఉడుకుతుంది కదని చెప్పేసి ఈ పెద్ద గిన్నెలు అయితే పెట్టేశాను. ఉడికిపోయిందండి, ఇంక స్టవ్ అయితే ఆఫ్ చేసాను. ఇంకాసేపు ఆగామనుకోండి అది దగ్గరకంటే చిక్కబడిపోతుంది అనమాట, సరిపోతుంది. అప్పుడు కొంచెం వాటర్గా ఉన్నప్పుడు మనం దింపేసుకోవాలి. సో అది ఇంకోండి రాఖీ పండుగ అయితే అయిపోయిందనమాట. ఇంకా రాఖీ పండుగ చేసుకొని ఇంకోండి కింద ఈ విధంగా కుంకుమ అంతా వలబోసేసారు. ఇల్లంతానేమో పసుపు ఇవన్నీ వేసేసారు. దాని తగ్గట్టు ఏంటంటే పువ్వులు పెట్టాను కదా దేవుడి కాడ, ఆ పువ్వుల రేకలన్నీ ఇంటి నిండా వేసేసారనమాట. సో మళ్ళీ అవంతా తుడుచుకుని ఈరోజు ఉపవాసమే ఉన్నాను, కానీ పొద్దునుంచినండి ఏగ తుడుస్తామే సరిపోయిందనమాట నా పని అయితేని. సో అయినా కానీ నీరసం అయితే ఏమీ రాలేదు, బాగానే ఉన్నాను. నేను ఉండలేనేమో అనుకున్నాను కానీ పర్లేదు బాగానే ఉన్నాను అనమాట. ఇంక పిల్లలైతే తింటానన్నారండి, ఇంకా వాళ్ళకైతే గిన్నెలు అయితే వేసేస్తున్నాను. చూసారు కదా ఎలా చిక్కగా అయిపోయిందో. ఒకసారి తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి. మీరు ఎంతమంది తిన్నారు ఇది అన్నది కామెంట్ చేయండి. అలాగే మీరు ఈరోజు ఏం స్పెషల్ చేసుకుంటారన్నది కూడా కామెంట్ చేయండి. తొలి ఏకాదశి రోజున మీరు ఏం స్పెషల్ చేసుకుని తింటారన్నది. సో పిల్లలిద్దరికి అయితే పెట్టేసేయండి. మా హస్బెండ్ అయితే కింద ఆఫీస్ కాడ అయితే ఉన్నారనమాట. ఇంకా ఆయన వచ్చిన తర్వాత ఇంకా ఆయన తింటారు. ఇంక పిల్లలిద్దరికి పెట్టేశాను. ఇంక నైట్ డిన్నర్లోకి వచ్చేసి మార్నింగ్ చేసిన కర్రీ ఉంది కదా, ఇప్పుడైతే చపాతీ పిండి అయితే కలుపుతున్నానండి. ఇంకోండి చాపర్లో అయితే వేస్తున్నాను అనమాట. ఒక 2 డ్రాప్స్ అయితే అలా వేసాను. తర్వాత అయితే ఈ విధంగా ఉండలా అయితే వచ్చేసిందండి. చేతికి పని లేకుండా చాలా ఈజీగా అయిపోతుంది. నాది ఎందుకో లెఫ్ట్ హ్యాండ్ చాలా లాగేస్తుంది అనమాట. అంటే పైన నొప్పి ఏమీ లేదు, లోన ఎముకన్నది చాలా నొప్పి వస్తుంది అనమాట. చెయ్యి పైకి ఎత్తినా పక్కకు తిప్పినా చాలా నొప్పిగా ఉంటుంది. చాలా నొప్పి వస్తుందండి బాబు, అసలు చెయ్యి ఇలా తిప్పలేకపోతున్నాం అనమాట. సో ఇంక అందుకే ఇందులో అయితే కలిపేశాను. అంటే ఇప్పుడు కలిపేది రైట్ హ్యాండ్ తోటే కలుపుతాం, కానీ ఇందులో వేస్తే ఎలా వస్తుందా అని చెప్పేసి ఇలా అయితే వేసాను. చాలా బాగా వచ్చింది. ఇంకా నైట్ డిన్నర్కి చపాతీ, మార్నింగ్ చేసిన కర్రీ అనమాట. సో పుల్కాస్ అయితే చేస్తున్నాను, చపాతీ కాదు పుల్కా అనమాట. మా హస్బెండ్ అయితే కాలుస్తున్నారు. ఇంకా మార్నింగ్ నుంచి ఉపవాసం ఉన్నాను కదా, ఇంక ఈ చపాతీలు చేస్తే ఇంకా నీరసం వస్తుంది, నేను కాలుస్తానులే నువ్వు చెయ్యి అని చెప్పేసి అన్నారనమాట. సో అందుకే నేను చేసేస్తున్నాను. ఇంకా మా హస్బెండ్ అయితే కాలుస్తున్నారు. అంటే ఇలాగ ఒకసారి పెనం మీద కాల్చేసి తర్వాత ఇలాగ మంట మీద పెట్టేసామనుకోండి మనకి ఈజీగా పొంగిపోద్ది అనమాట. నేను చపాతీ పిండిలో ఏమీ మిక్స్ చేయనండి, ఓన్లీ సాల్ట్ వేస్తాను, ఆయిల్ ఏమి వేయనమాట. అవి ఏమి వేయకపోయినా సరే చాలా బాగా పొంగుతాయి. చూస్తున్నారు కదా ఎంత బాగా పొంగుతున్నాయో. ఇక్కడ మా హస్బెండ్ ఒకసారి చూపించంటే అలా చూపిస్తున్నారనమాట. ఇంకొంటే ఒకసారి అటు ఇటు కాల్చేసి తర్వాత ఇలా ఫ్లేమ్ మీద పెట్టేసామనుకోండి ఈజీగా పొంగిపోతాయి అనమాట. సో ఈ విధంగా అయితే చేసుకున్నాము. సో మార్నింగ్ నుంచి ఉపవాసం ఉండి నైట్ అయితే చపాతీ తిన్నాను అనమాట. చపాతీ ఇంకా మార్నింగ్ చేసిన కర్రీ అయితే తిన్నాను. ఇదండి మేమైతే తొలి ఏకాదశి రోజున చేసుకున్న వంట, ఇంకా రోజంతా ఎలా గడిచిందన్నది ఈ వీడియోలో అయితే మీరు చూసారు కదా. మీకు ఎలా అనిపించింది, మీరు ఎలా చేసుకున్నారు ఏంటన్నది తప్పకుండా కామెంట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ అండి. 2K సబ్స్క్రైబర్స్ అందరికీ ఇలాగే నన్ను సపోర్ట్ చేస్తా ఉండండి. ఇంకా మంచి మంచి వీడియోస్ అయితే వస్తాయన్నమాట. వీడియోకి అయితే ఒక లైక్ చేయండి. సో ఇక్కడైతే చూడండి మా అమ్మాయి అయితే చపాతీ చేస్తుంది, అంటే కాలుస్తుంది. వాళ్ళ డాడీ అయితే తర్వాత ఫ్లేమ్ మీద పెట్టి అయితే చేస్తున్నారనమాట. సో అదేండి, బాయ్. ఇక్కడతో ఉంటాను. రేపు ఒక మంచి వీడియోతో అయితే మళ్ళీ మీ ముందుకు వస్తాను. అప్పటి వరకు బాయ్ బాయ్.